సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నీ పగలు నీ పద సేవే పరమపురిలో వరదానిరతం దూతగణములు స్తుతులను సల్పి వరదానిరతం దూతగణములు స్తుతులను సల్పి శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుంది దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుంది దేవుడ నీవే రే పగలు నీ పద సేవే జిగటమన్ని మానవులంతా పరమకుమారి ప్రభుడవు నీవే జిగటమన్ని మానవులంతా పరమకుమారి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా రే పగలు నీ పాద సేవే పెంక కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే పెంక కుప్పల నుండి దీనుల దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుడవు నీవే గర్వమణచి గత్తెలు దింపి ధనులనైనా నేర్పవగడ్డి గర్వమణచి గత్తెలు దింపి ధనులనైనా నేర్పవగడ్డి రే పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే అగ్నివాసనలంట కొండ అభిజ్ఞానులతో నుండిన దేవా అగ్నివాసనలంట కొండ అభిజ్ఞానులతో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నారుడ నీవే దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నారుడ నీవే నీ పగలు నీ పద సేవే రాజు మాటకు ఎదురు చెప్పే మనిషి ఆ రాజ్యంలో ఉండడు. ఆయన ఏం చెప్తే అది జరగాల్సిందే, లేకపోతే చంపేస్తాడు. అలాంటి ప్రభావము కలిగినటువంటి నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ముందు నిలబడి దేవుని పిల్లలైనటువంటి ఈ పేదవారు ఈ యవనస్తులు ఏమని చెప్తున్నారండి? నువ్వు నిలబెట్టించిన ప్రతిమ మాకు సంబంధం అయింది కాదయ్యా బాబు, మేము రొక్కం. ఎంత ధైర్యం, ఎంత గట్స్ ఉండాలండి. మీరు ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకుంటే, మీరు ఆదివారాలు మెచ్యూర్ ఫంక్షన్లు, ఇంకేదో ఫంక్షన్లు, దిన కార్యక్రమాలు, చావు కార్యక్రమాలు, పుట్టిన కార్యక్రమాలు, చచ్చిన కార్యక్రమాలు పెట్టుకుంటే మేము వస్తామా? మేము రాము అని చెప్పగలమా మనం? షడ్రకు మేషకు అబేద్నెగో ఎవరి దగ్గర చెప్తున్నారండి? ఓ సామాన్యమైన ప్రైమ్ మినిస్టర్ దగ్గర కాదు, లేకపోతే ఆ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కాదు, డైరెక్ట్గా రాజు దగ్గర చెప్తున్నారు. ఏంటి రాజా? అవును, మీరు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కలేదు, మొక్కమంతే
మేము మొక్కం, యేసయ్యకే మేము మొక్కుతాం, మేము యూతులం ఏమనుకున్నాం? అవునండి, మేము ఈ ఫంక్షన్కి రాలేదని మా మీద ముఖం మార్చుకుంటున్నారు మీరు. మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం ఆదివారం, మేము మిగతా ఎక్కడికి రాం. మోమాటం లేదు. దేవుని పిల్లల దగ్గర మోమాటం ఉండకూడదు. మన దేవుడు మోమాటం లేని బోధకుడు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గర మోమాటం లేకుండా చెప్పేశారంతే. పేతురు అంటున్నారు, అయ్యా మీతో పాటు నేను సిలువ మరణం పొందడానికి నేను కూడా రెడీ అన్నప్పుడు, పేతురు నువ్వు అంతేమీ ఎగిరెగిరి పడకు. నువ్వు నన్ను ఎరుగునన్ని ముమ్మారు చెప్పే వరకు ఈ రోజున ఏం కుయ్యదు, కోడి కుయ్యదు. మొహమాటం ఉందా ప్రభుకి? యేసు ప్రభు వారికి మొహమాటం ఉందా అండి? ఆయన మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరిని ఖండించారు, ప్రతి ఒక్కరిని హెచ్చరించారు, ప్రతి ఒక్కరికి బోధించారు. ఆయన పిల్లలైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో కూడా మొహమాటం లేకుండా చెప్తున్నారు, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి ఆలోచన, చింత మాకు లేదండి. రాజా, మేమెందుకు మొక్కలేదో, ఎందుకు సాష్టాంగ పడలేదో, ఎందుకు నమస్కరించలేదో నీకేదో సంజాయిషి చెప్పాల్సినంత అవసరం మాకేం లేదు. మేమెందుకు మొక్కలేదో నీకంత చెప్పాల్సిన నీడేమీ లేదు. అసలు ఆ బ్లడ్లో ఎంత ఉడుకు రక్తం ఉంటే ఆ మాట చెప్తారండి అలా యవనస్తులు. యవనస్తులైన వారు బలవంతులు, దేవుని రాజ్యమును కడతారన్న మాట వారి జీవితంలో నెరవేర్చుకుంటున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారని దేవుడు చెప్పారు. ఈ యవనస్తులు 15 ఏళ్ల వయసు. ఎంత వయసు అండి? 15 ఏళ్ల వయసు అంటే జస్ట్ 10th క్లాస్కి వచ్చిన వారు. సహజంగా అలాంటి పిల్లలకి ఎంత భయం ఉంటుంది చెప్పండి? నలుగురు పోలీసులు వాళ్ళ బండిని ఆపేస్తే వాళ్ళు భయపడిపోయి ఫోన్లు చేసి ఏడు చేస్తారు. అమ్మా నన్ను ఇక్కడ పోలీసు పట్టేసుకున్నాడు, ఆపేశాడు, నువ్వు వచ్చేయి. రాజు ముందు నిలబడి మాట్లాడే అంతటి ధైర్యము, మోమాటం లేకుండా మాట్లాడే ధైర్యము అసలు ఈ ముగ్గురికి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎంత ధైర్యము! మీకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అంత, ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత ఇదేం మాకేమీ లేదు. మేమేం ఆన్సర్ చెప్పాల్సిన అవసరమేం లేదు. మేము మొక్కం అని చెప్పామంతే. మొక్కమయ్యా, నువ్వు మమ్మల్ని చంపుకుంటావో, నరుక్కుంటావో, తుత్తునీలుగా చేస్తావో, అగ్నిగుండంలో పడేస్తావో అప్పుడు రాజు అని ఉండొచ్చు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆ ప్రతిమకు మొక్కకపోతే నేను విధించిన శిక్ష ఏంటో మీరు వినలేదా? విన్నాం. ఏంటో తెలుసా శిక్ష? తెలుసండి. ఏం శిక్ష అది? అగ్నిగుండంలో పడేస్తాను. పడేసుకో. అగ్నిగుండంలో కాకపోతే ఆకాశంలో తిప్పిసిరి సముద్రంలో పడేసుకో. మాకేం భయం లేదు, మేమేం భయపడము. మీరు మా ఫంక్షన్కి రాకపోతే మీకు మాకు కట్టండి, కట్ చేసుకో. నువ్వు మా ఫంక్షన్కి రాకపోతే నీ పెళ్ళిళ్ళకి మా పెళ్ళిళ్ళకి మాకు సంబంధం లేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి వాళ్ళదు, వాళ్ళపోతే వాళ్ళపోని ఇలా చెప్పే విశ్వాసం ఎక్కడైనా ఉంటారండి? అంటే అండి మరి మొదలు పెట్టేస్తారు ఇంకా పెద్ద చాటభారతం. మన వినాలే కానీ మన చెవులు చిల్లులు పడిపోయి అంత చెప్తారు. మరి ఇక్కడ షడ్రకు, మేషకు అంటే మరి అనడానికి ఎంతసేపు అండి? అంటే మరి రాజా, మరి ఇప్పుడు దాకా పనిలో ఉన్నాం కదండి, సాయంత్రం వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం, రాత్రి 10ంటికి వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం. ఎవరు లేనప్పుడు మొక్కాలి, ఎందుకంటే ఎవరైనా మమ్మల్ని చూస్తే వీళ్ళు కూడా మొక్కుతున్నారని మమ్మల్ని చూసి ఏదైనా దేవుని నామని దూషిస్తారేమో. రాత్రి 12 వరకు ప్రతిమను అక్కడే ఉంచండి, మేము వెళ్ళి సరదాగా వెళ్ళి మొక్కేసి వచ్చేస్తాం అని చెప్పి లూప్ లైన్లు ఎత్తుక్కోవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగో పట్టపగలు రాజు ముందు నిలబడి, అత్యాగ్రహ మొహముతో కూర్చున్నటువంటి రాజు ముందు నిలబడి, రాజా నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం మాకు లేదు, నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేం మొక్కమంతే. ఇలాంటి క్రైస్తవులు భూమి మీద ఉంటే అగ్ని మండమంటే ఎందుకు మండదండి? సంఘాల్లో ఉద్యమం రగలమంటే ఎందుకు రగలదు? ఆదివారం ఎవరైనా కబురు పంపితే పరిగెత్తేసే మనసు. షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వీరత్వము, ధీరత్వము, దేవుని కొరకు నిలబడిపోయే మనసు, స్థిరముగా నిలబడిపోయే మనసు మనలో రానంత వరకు ఉజ్జీవాన్ని చూడలేం. వాళ్ళేమీ పూజించలేదు, వాళ్ళేమి ఇంకేదేదో భోజనాలు చేయలేదు, జస్ట్ ఒక్క దండం పెట్టు అయ్యా చాలు అన్నారు. వాళ్ళ నియమాన్ని వాళ్ళు కట్టుదిట్టంగా పాటించాలని చెప్పుకోవాలండి. మొక్కేసిన తర్వాత 4-5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు వారి క్షమించలేనంత కఠినమైన మనసు కలిగిన దేవుడా? యేసుప్రభు వారి యొక్క కృపా సత్యములు, ఆయన యొక్క కృపా వాత్సల్యములు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తెలుసు కదా. వారు ఆయన కనికరము చొప్పునే జీవించుచున్నారు కదా. ఎందుకు రాజుతోనే మోమాటం లేకుండా ఎదిరించి మాట్లాడుతున్నారు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా అండి? రాజులాగా నువ్వు అనుకునే మనుషులు నీ భూమి మీద ఎవరు కనపడినా వారికి దేవుని బిడ్డగా నువ్వు పేద వ్యక్తివైనా ఏం చెప్పాలి? ఆదివారం మీరు ఫంక్షన్లో పెట్టుకొని చచ్చిపోయిన వారు శవాలు అక్కడ పెట్టుకొని మమ్మల్ని రమ్మంటే మేము రావండి, మేము రాము.
మేము ఆదివారం, మేము యూదులము, మేము దేవుని పిల్లలము, క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారము, మేము దేవుని సన్నిధికే వెళ్తాము. షడ్రకు మేషకు అబేద్నెగో నోట్లో నీళ్లు నవిలినటువంటి మాటలు చెప్పలేదు. అయ్యా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఎంత తీవ్రంగా ఉడుకు రక్తంతో చెప్తున్నారండి. వాళ్ళు మామూలు యవనస్తులు కాదండి. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు త్యాగం చేసిన వారిలో, దేవుని కొరకు హతసాక్షులుగా మారిపోవటానికి సైతము ఇష్టపడిన వారిలో మొట్టమొదటి పేర్లు వీరిని చెప్పొచ్చు. కనీసం భయం. రాజు ముందు మాట్లాడుతున్నాం, ఇప్పుడే కత్తి తీసుకొచ్చి తల నరికేస్తే మన సంగతి ఏమవుతుంది అని చెప్పి ఒకరిలో ఒకరు మాట్లాడుకుని, ఏం పర్లేదులే మేషకు, ఏం పర్లేదులే షడ్రకు, ఏం పర్లేదు అబేద్నెగో, ఏమైందిలే కానీ నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి మొక్కిరా, ఆ చీకటిని మీరు పని చేయకుండా. కొంతమంది భయంకరమైన భక్తులు ఉంటారండి. ఇలాగా వాళ్ళు ఇచ్చిందండి ప్రార్థన చేసుకుని తినేసామండి. వాళ్ళు ఇచ్చిన లడ్డూలు, వాళ్ళు ఇచ్చిన అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆహారం అంతా వాళ్ళు ప్లేట్లలో గిన్నెల్లో పెట్టి సర్దేసి గోడ అవతల నుంచి ఇటు అందించేశారండి. మా పిల్లలు మేము శుభ్రంగా భోజనం చేస్తామండి. సైతాన్ గాడు కూడా వచ్చేసి నీ ఇంట్లో కూర్చుంటాడు. ప్రార్థన చేసుకుని భోజనం చేస్తామండి, ప్రార్థన చేసుకుని తినేసామండి, దిన కార్యక్రమాలండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామండి. మనసులో ఎప్పుడు దేవుడే ఉంటాడండి. మనసులో ఉంచుకునేండి పైకన్నీ చేశానండి. సైతానువి. షడ్రకు మేషకు అబేద్నెగో చెప్పే మాట ఎంత సవాలుగా ఉందండి నేటి క్రైస్తవ్యానికి. నోట్లో నీళ్ళు నవ్వులుకుంటూ అప్పుడెళ్ళి మొక్కుతాం, ఇప్పుడొచ్చి మొక్కుతాం అని చెప్పారా? భక్తి చేసేవారి యొక్క సత్తా అలా ఉండాలి. మా బంధువులకి మేమేం చెప్పామో చెప్పమంటారా? షడ్రకు మేషకు అబేద్నెగోతో పోల్చుకునే అంత అర్హత మాకు లేదు, కానీ వారి పేర్లు ఎత్తటానికైనా సరిపోం. వారు ఆదివారం పూట వారి పిల్లల ఫంక్షన్లు, బర్త్డేలు, ఇంకేవేవో పెట్టుకుని మాకు ఫోన్లు చేసి రమ్మంటూ మమ్మల్ని పిలిచేవారు. మేమేం చెప్పామో తెలుసా అండి? మీరు ఆదివారం పూట ఫంక్షన్లు పెట్టుకుని ఎవరిని అడిగి పెట్టుకున్నారు? మీరు ఆదివారం మేము రామని తెలుసు కదా. మీరు ఆదివారాలు పెట్టుకుని మమ్మల్ని పిలిస్తే మేము ఏం చేయము, రాము. మాకు బంధువులు అండి, వాళ్ళు రక్త సంబంధికులు. వెళ్ళిపోవచ్చు ఆదివారం ఎవరికో అప్పు చెప్పేసి, లేకపోతే ఇంకేదో గమ్మున వచ్చేస్తాం, పొద్దున్న 8ంటికి వెళ్ళి వచ్చేస్తాం. ఏంటది? రుచి పచిలేని అన్నోలాగా రుచి పచిలేని భక్తి చేస్తారు నేటి క్రైస్తవులు. ఈ రోజున భయం ఉండదు కనీసం. షడ్రకు మేషకు అబేద్నెగో చూసి నేర్చుకోవాలి మనం. ఇందు నిమిత్తము మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మాకేమీ ఆలోచన లేదు, మా మనసులో బాధ లేదు, మేము చచ్చిపోతామన్న భయం లేదు. నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తావా? పడేసుకో. మేము కాలిపోయినా, మా శరీరములు కాలిపోయినా మా ఆత్మ సజీవంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామనుకుంటున్నావో? నువ్వు రాజు అయినంత మాత్రాన నువ్వు చెప్పిన దేవునికి విరుద్ధమైన పని మమ్మల్ని చేయమంటావా? అంటే అండి వాళ్ళు చాలా గొప్పోళ్ళండి. మా ఇంటి పైన ఉంటారండి, మా ఇంటి పక్కన ఉంటారండి, 10 ఎకరాల భూమి ఉందండి, చాలా గొప్పోళ్ళు. వాళ్ళు పిలిచిపోతే మరి మా అలాంటి సామాన్యులండి. మరి నీ భక్తి రేంజ్ ఏంటో నువ్వే నీ నోటి ద్వారా చెప్పుకుంటున్నావు. నేను ఇంతే, నేను కుండీలో మొక్క చూసారా మీరు? ఎప్పుడైనా కుండీలో మొక్క ఎప్పుడు వాడిపోదు. కుండీలో మొక్కల సంగతి తెలుసా అండి? కుండీలో మొక్క ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు కాయదు. రోడ్డు పక్కన చెట్టు నిగనిగలాడదు, కానీ ఎప్పుడు కాస్తూ ఉంటుంది. నువ్వు ఏ జీవితం కలిగి ఉన్నావు? కుండీలో మొక్క జీవితమా? ఎక్కడే ఉంటానండి, ఈ కుండీలో మట్టి సరిపోద్దండి నాకు. మేము ఇంతే అండి, మేము ఇంతే భక్తి చేస్తాం. ఎన్నన్నా చెప్పండి మీరు, ఆదివారం వచ్చేసరికి ఎవరన్నా పిలిస్తే చాలు మేము వెళ్ళిపోతాం. షడ్రకు మేషకు అబేద్నెగో అని యవనస్తులు, తల్లిదండ్రులు అక్కడ లేరు, అన్నదమ్ములు లేరు, భయపెట్టేవారు లేరు, వాళ్ళ సండే స్కూల్ టీచర్లు అక్కడ లేరు, వారి పాస్టర్ గారు అక్కడ లేరు, దేవుని సేవకుడు అక్కడ లేరు. ఆ సమయంలో దానియేలైనటువంటి ప్రధాన మంత్రి కూడా ఆ దేశంలో లేరు అని చరిత్ర చెప్తుంది. వాళ్ళ ముగ్గురు మాత్రమే రాజ్యంలో ఉన్నారు. ఈయనేదో పని మీద పక్క దేశానికి వెళ్ళినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. దానియేలు ఆ సమయంలో అక్కడ లేరు. దానియేలుకి ఈ విషయం ఏమీ తెలియదు. షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలుకి ఫోన్ చేస్తాం, ఏమంటాడో చూద్దామని నోట్లో నీళ్ళవలే సరదా మాటలు చెప్పలేదండి. రాజు ముందుకెళ్ళి నిలబడి వాళ్ళు అంటారు, రాజా, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము, ఆ యొక్క చింత మాకు లేదు. కొంతమంది దేవుని సేవకులు ఒకవేళ వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి, వెళ్తామని వస్తారు. వెళ్ళొద్దు అని చెప్తే వాళ్ళ ముఖాన్ని చూడండి, ఇంకా తోటకూర కట్ట వాడిపోయినట్టుగా వాడిపోద్ది. ఇంకా ఆరాధన అంతా నువ్వు ఎంతన్నా ఆరాధన చేసుకో, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. మనసులో వేదన, వెళ్ళొద్దన్నారు, వెళతానంటే వెళ్ళొద్దన్నారు, వాళ్ళకి ఏం తెలుసు, ఆయన వాళ్ళ మాట చెప్పు నుండిపోయా, వాళ్ళే చెప్పారు.
నీ అంతటి స్వతహాగా ఇగ్నిషన్ ఏమి ఉండదా? మనంతటి స్వతహాగా మనలో పుట్టే మంట ఏమీ లేదా? ఎప్పుడు పక్కోళ్ళు వెలిగిస్తేనే వెలిగే బతుకమంది. షడ్రకు మేషకు అబేద్నెగోకి ఎవరు చెప్పారండి ప్రతిముఖం రొక్కొద్దని? దే హ్యావ్ దర్ ఇన్బిల్ట్ ఫైర్. వారిలో వారికి ఉత్పత్తి అవుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని వారిలో వెలిగించుకున్నారు కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు. ఆ దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని వారిలో మండుతుంది కాబట్టి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండా చుట్టుపక్కల ఉన్నవారు అని ఉంటారు, ఏంటండి షడ్రక్ గారు, ఎందుకంటే వాళ్ళు విచారణకర్తలు కదా, గౌరవించి మాట్లాడతారు. మీరు మొక్కపోతే కాసేపట్లో మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారు. చూసుకోండి, రాజు మాట అంటే రాజు మాటే. నెబుకద్నెజర్ అంటే మహా పిచ్చోడండి బాబు, ఆయన ఏదంటే అదే చేస్తాడండి. ఇప్పటివరకు చాలామందిని చంపేశాడు. అలాగా ఎందుకు వచ్చింది? మీ జాబులు పోకుండా, మీ జీవితాలు మంచి యవన వయసులో ఉన్నారు, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా బోళ్ళంత జీవితం ఉంది, ఒక్క దండం పడేస్తే పోలా అని బోళ్ళు మంది వచ్చి వాళ్ళకి చక్కగా వచ్చి వాళ్ళకి మాటలు చెప్పి ఉంటారు. చాలామంది వచ్చి వారిని ప్రేరేపించినప్పటికీ కూడా షడ్రకు మేషకు అబేద్నెగో మాత్రము ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. ఈ రోజున బంధువుల మొహమాటం కోసం నువ్వు దేవుని ఎన్నోసార్లు పక్కన పెట్టేశావు కదా. మన బంధువుల మొహమాటం కోసం దేవుణ్ణి ఎన్నోసార్లు పక్కన పెట్టి దేవుణ్ణి బాధ పెట్టిన సందర్భాలు అనేకములు ఉన్నాయి. షడ్రకు మేషకు అబేద్నెగో గురించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, గంగి గోవు పాలు గంటెడైనా చాలు. సరైనటువంటి భక్తి చేసే విశ్వాసులు 10 మంది ఉన్నా చాలండి. లక్షల మంది, కోట్ల మంది సంఘాల నిండా నిండిపోయి ఆదివారం ఎవరైనా పిలిస్తే పారిపోయేవారు వాళ్ళేం భక్తి చేస్తారు? వాళ్ళు ఎప్పుడు దేవునితో సావాసం కలిగి ఉంటారు. 600 106 మేము మాత్రం ఏ కార్యక్రమానికి పోలేదు ఇప్పుడు దాకా. మాతో కొన్నాళ్ళు మాట్లాడలేదు వారు. మీరు మాట్లాడిపోతే మాకేంటంట, మీరు మాట్లాడిపోతే మాకేంటి, మీరు మమ్మల్ని చంపితే మాకేంటి, మీరు మాతో ముఖం మార్చుకుంటే మాకేంటి, మా ఇంటి గడప తొక్కకపోతే మాకేంటి, మమ్మల్ని పేదోళ్ళ నుంచి ధనవంతులుగా చేసిన యేసయ్య ఒక ఆయన ఉన్నప్పుడు, మేము ఆకలితో పస్తులుంటున్నప్పుడు ఏ బంధువు వచ్చి మాకు ఒక గుక్కుడు మంచినీళ్ళు కూడా ఏం చేయలేదు, ఇవ్వలేదు. ఈ రోజున మీ ముఖమాటాల కోసం యేసయ్యని పక్కన పెట్టి మేము మీ దగ్గరికి వస్తామా? షడ్రకు మేషకు అబేద్నెగోకు వచ్చిన ధైర్యం ఎలాంటిదంటే, మేము ఇశ్రాయేలీయుల రాజ్యంలో నుండి చెరపట్టబడినప్పుడు శాకాహార భోజనం తిన్నా మా ముఖాలు కాంతివంతంగా, మా ముఖాలు అందరి ముఖాల కంటే వర్చస్సుగా చూపించినటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసయ్య కోసము మేము చచ్చిపోవటానికైనా సిద్ధమే. కానీ నువ్వు నిలబెట్టిన ప్రతి మొక్క మేమేం చెయ్యం, మొక్కం. రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది, ఎక్కడ లేనటువంటి కోపం వచ్చి, వీళ్ళకి ఎంత ధైర్యం అసలా, ఇప్పుడు వరకు నన్ను ఎదిరించిన వాడు ఈ రాజ్యంలోనే లేడు, కోతంత లేరు, వీళ్ళందరూ ముగ్గురు వచ్చి నన్ను ఏం చేస్తున్నారు, ఒకే మాట మీద ఎదిరిస్తున్నారు. పిలవలసిన వాళ్ళు పిలిచారు, చక్కగా బలాఢ్యుల్ని పిలిచారంట. బలాఢ్యుల్ని పిలిచి ఆ యొక్క అగ్నిగుండం యొక్క వేడిని 7 అంతలుగా పెంచండి. అగ్నిగుండము ఇంచుమించుగా 90 అడుగులు పొడుగు, 9 అడుగులు వెడల్పు ఉంటుందని అంచనా వేస్తారు. చాలా పెద్దది. దాని లోపల ఇంచుమించుగా 20-30 మంది ఒకేసారి మంటల్లో కాలిపోయేటువంటి ప్లేస్ ఉంటుంది లోపల. అంటే మన బట్టీలు కాలుతాయి చూసారా, అలాంటి అగ్నిగుండం అన్నమాట. నార్మల్గా ఆ అగ్నిగుండంలో ఉండే ఆ యొక్క హీట్ టెంపరేచరు దగ్గరగా 1500 డిగ్రీలు ఉంటుంది. 7 అంతలు అధికం చేశారంటే లెక్క వేయండి. 7000 8000 డిగ్రీల టెంపరేచర్ని పెంచేశారు నెబుకద్నెజరు కోపముతో. వీళ్ళు మాట్లాడినటువంటి రివర్స్ ఆన్సర్లకి, వీళ్ళు హెడ్ స్ట్రాంగ్గా చెప్పిన మాటలకి, నీకేం ఆన్సర్ చెప్పాల్సిన చింత మాకు లేదు అని చెప్పి ధైర్యంగా ఎదిరించినటువంటి ఆ మాటకి కోపోద్రేకుడై 7 అంతలుగా పెంచేయండి, వేడిని మంటను అధికం చేయండి అని చెప్పి వీళ్ళ ముగ్గురిని కట్టేసి అగ్నిగుండంలో ఏం చేశారు, పాడేశారు. ఏం చేశారు, అగ్నిగుండంలో పడవేశారు. అంతే. పడవేసినప్పుడు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోని పడేయటానికి వెళ్ళినటువంటి బలాఢ్యులు చచ్చిపోయారంట. అంటే ఎంత వేడి ఉంటుందండి అక్కడ. పడేయటానికి వెళ్ళిన వారు చచ్చిపోతే పడేసిన వారు మాత్రం బ్రతికే ఉన్నారు. అలాగేనా దేవుని స్తుతించేది? ఉద్యమం ఏది? పడేయటానికి వెళ్ళిన వారు చచ్చిపోతే కట్టగట్టి కలిపి ముగ్గురిని కలిపి కట్టేసి లోపల పడేసిన వారు మాత్రం ఏం పాడుతున్నారు? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అంటూ షడ్రకు మేషకు అబేద్నెగో లోపల ఏం చేస్తున్నారు? సంతోషంతో గంతులు వేసుకుంటూ పాటలు పాడుతున్నారు. ఆ అగ్ని వారికి ఎలా ఉందంటే మెత్తటి పరుపులాగా, ఆ అగ్ని వారికి ఒక చల్లని స్నోలాగా, ఏసీ రూమ్లోకి వెళ్ళినట్టుగా ఎవరు మార్చారు? యేసయ్య నామంలో ఏముంది? ఆ శక్తి కలిగిన నామం ఏం చేస్తుంది? అగ్నిని సైతం ఏసీలాగా మార్చింది. అగ్నిని సైతం అగ్ని కాకుండా చల్లని పట్టు వస్త్రం కింద. ఏంటి షడ్రకు, మనం ఎక్కడికి వచ్చాం? అగ్నిగుండంలో కన్నయ్య. అగ్నిగుండంలో లేదు తమ్ముడు, నాకు ఏంటో చల్లగా ఉంది, నాకు అసలు కాలిపోతున్న వాసన రావట్లేదు. అయ్యో బాబాయ్, మనల్ని వేయటానికి వచ్చిన నలుగురు చచ్చిపోయారు కదా అన్నయ్య. షడ్రకు, నువ్వు చూడలేదా? మనం ఉన్నది అగ్ని జ్వాలల్లోనే. మరి నాకేంటి కనీసం వేడి రావట్లేదు? ఇంత చల్లటి గాలి ఎవరు పుట్టిస్తున్నారు? నజరేయుడైన యేసయ్య, నజరేయుడైనటువంటి యేసు, ఆయన శక్తి కలిగిన నామములో 7 అంతలు అధికము చేసిన ఏం చేశారు? దానంతటినీ ఒకేసారి కూల్ డౌన్ చేసేసి 4వ వ్యక్తిగా రాజుకి అత్యాగ్రహము చల్లారిపోయి, ఇదేంటి నలుగురు చచ్చిపోయారు రాజా అని చెప్పగానే, అయ్యో బాబోయ్, అంత వేడికి అలా ఎలా చచ్చిపోయారు? లోపలున్న ఆ ముగ్గురు సంగతి ఒకసారి చూద్దామని వెళ్ళేసరికి ముగ్గురు ఎలా కనబడుతున్నారు? నలుగురుగా కనబడుతున్నారు. ముగ్గురిని వేశాం కదా, నలుగురు కనబడుతున్నారేంటి? నేను కట్టగట్టి వేయమన్నది ముగ్గురు అయితే నలుగురు ఎందుకు వచ్చారు ఇందులో? నజరేయుడైన యేసే వారితో వచ్చి వారితో కలిసి కాలిపోకుండా ఆయన దూతను అక్కడికి పంపి ఆయనే స్వయంగా వారి మధ్యలోకి వచ్చి కాలిపోకుండా వారిని చేతుల మీద, నీ పాదములకు రాయైనా తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుంటారు. నువ్వు సింహములను, నాగుపాములను ఏం చేస్తావు? త్రొక్కుతావు. ఏది నీకు హాని చేయదు. నువ్వు అగ్ని జ్వాలలో గుండా నడిచి వెళుతున్నప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. నువ్వు నదుల్లో పడి దాటి వెళుతున్నప్పుడు అవి నిన్ను జాలవని చెప్పినటువంటి నజరేయుడైనటువంటి యేసు వారి మధ్యలోనికి వచ్చి చల్లదనం వారికి ఎక్కువైపోయేటట్టు చేసి సజీవులుగా వారిని ఏం చేశారు? బయటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి నెబుకద్నెజరు చెప్తున్నారు, యేసే నిజమైనటువంటి దేవుడు, యేసే నిజమైనటువంటి దేవుడు, మీరు నమ్ముకున్నటువంటి దేవుడు. మీరు నిరీక్షించి నన్ను ఎదిరించి నా మాట ఖాతరు చేయకుండా ఆ దేవుని మాట లెక్క చేశారే, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడారు. ఆ దేవుని ప్రతిమకే మొక్కాలి, ఆ దేవుని నామాన్నే స్మరించాలి. నేనేంటి, నా పిల్లలేంటి, రాజ్యంలో ప్రతి ఒక్కరూ యేసయ్య నామాన్నే ఏం చేయాలి? స్మరించాలి. మరి ఏ నామాన్ని స్మరించిన వాడిని ఇల్లు పెంట కుప్పగా చేస్తానని ఆజ్ఞ జారీ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? మన యేసయ్య నామంలో ఏముందండి? ఆ శక్తి కలిగిన నామము, ఆ శక్తి కలిగినటువంటి యేసయ్య, యేసు ప్రభువారు నీ కష్టాల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తారు. నువ్వు అగ్నిగుండం లాంటి శ్రమల్లో పడి వెళ్తున్నప్పటికీ నీకు చల్లదాన్ని కలిగించే యేసయ్య నీతో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనకేం భయమేం లేదు. కాలిపోమ్మను, అగ్ని వాసన కూడా అంటకుండా ఈ వచనం పాడి ముగించుకుందాం. అగ్ని వాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్ని వాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న దేవుడ నీవే, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడని. చాలండి. అగ్ని వాసన కూడా అంటకుండా, ఏ వాసన? అగ్ని వాసన కూడా అంటకుండా అబేద్నెగో, షడ్రకు, మేషక్ అనే వారిని బయటకు తీసుకొచ్చిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ దేవుణ్ణి? మంట దగ్గరికి వెళ్తే వాసన లేకుండా ఎవరైనా వస్తారా? ఆ వాసన కూడా అంటకుండా చేయగలిగిన శక్తే యేసయ్య నామంలో ఏముంది? శక్తి ఉంది. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.